ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? క్రిస్మస్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం కదా! ఈ రోజు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడదాం. యేసుప్రభువారు జన్మించే భాగంలో బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ వచ్చాడు అంటే తప్పు కాదేమో. బాప్తిసం ఇచ్చే యోహాను యేసుప్రభువారి కంటే 6 నెలలు ముందుగా జన్మించినట్లుగా మనం చెప్పొచ్చు కదండీ! అయితే ఈ యోహాను గురించి ఉన్న ప్రవచనం ఏంటి అనంటే, దేవుని మార్గము సిద్ధపరిచేవాడు ఈ యోహాను. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటి అనంటే, యేసుప్రభువారు వచ్చినప్పుడు భూమి మీదకి యోహాను దేవుని రాకడను సిద్ధపరుస్తూ వచ్చాడు. అదే రీతిగా యేసుప్రభువారు మరలా రెండోసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఒకసారి వచ్చినప్పుడు యోహాను దేవుని మార్గాన్ని సిద్ధపరిచాడు. రెండోసారి ఆయన మరలా దేవుని రాకడలో రాబోతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మనము యోహాను వలె మనందరము కూడా దేవుని మార్గాన్ని సిద్ధపరచాలి. ఎందుకంటే ఎంతో మంది దేవుని ఎరగని వారున్నారు. ఎంతో మంది చీకటిలో ఉన్నవారున్నారు. ఎంతో మంది మరణ ఛాయల్లో ఉన్నవారున్నారు. ఎంతో మంది పాపములో దేవుని మార్గములను అతిక్రమించి విసర్జించే వారి యొక్క మార్గాల్లో ఉన్నారు. ఈ మార్గాల్లో ఉన్న వారందరిని కూడా ఆదరిస్తూ, ఈ మార్గాల్లో ఉన్న వారందరిని ధైర్యపరుస్తూ, ఈ మార్గముల్లో ఉన్న వారిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చి ఆ మార్గాన్ని సిద్ధపరిచే బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. అప్పుడైతే యోహాను మీద ఉంది. ఇప్పుడైతే మనందరి మీద ఉంది. కాబట్టి యోహాను మనకు నేర్పించే ఈ క్రిస్మస్ లో యోహాను మనకు నేర్పించే ఒక విషయం ఏంటి అనంటే, దేవుని మార్గాలను సిద్ధపరచండి. దేవుని యొక్క పని చేయండి. దేవుడు వేసిన మార్గములో మీరు నడుస్తూ అనేకులను ఆయన మార్గానికి నడిపించండి అని యోహాను మనకి ఆయన జీవితం ద్వారా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరము మనము ఎంతమంది దేవుడు మనకిచ్చిన పని చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరము ఎంతమంది దేవుని కొరకు జీవిస్తూ వచ్చారు. మన ద్వారా ఇతరులు ఎంతమంది మన జీవితం ద్వారా దేవుని తెలుసుకుంటూ వచ్చారు. ఒకవేళ అలాగ ఈ సంవత్సరం జరగకపోతే ఈ క్రిస్మస్ నుంచన్నా మనం ఒక తీర్మానం చేసుకొని దేవుని మార్గములను సిద్ధపరుస్తూ మనము కూడా ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.